असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय सनातनं निरुपमानमिति नित्यनूतनम् हिन्दूधर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् हिन्दूधर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम् మన హైదరాబాద్ బుక్ ఫెయిర్లో కొన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగినాయి. కొంతమంది కొన్ని బుక్ స్టాల్స్ మీద కొంతమంది వ్యక్తుల మీద టార్గెట్ చేసి వాళ్ళ మీద దాడి చేయడం అనేది జరిగింది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎప్పుడు గతంలో చూడలేదు. ఇన్ని సంవత్సరాలుగా పుస్తక ప్రదర్శనలు భారతదేశం అంతటా ప్రతి పట్టణంలోనూ ఎక్కడొక్కడ జరుగుతూనే ఉంటాయి, ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. కానీ పుస్తకాలు అమ్మే వాళ్ళ మీద ఈ పుస్తకాన్ని కవర్ చూసి నువ్వు ఎందుకు ఈ పుస్తకాన్ని అమ్ముతున్నావు, నువ్వేమనుకుంటున్నావు అని దాడి చేయడం అనేది అక్కడ లేదు అసలు. అటువంటిది ఇవాళ అసహనం దేశంలో పెరిగిపోవడం అనేది మనం చూస్తున్నాం. దాంట్లో భాగంగా వేణుగోపాల్ అనేటువంటి ఒక ప్రసిద్ధ పాత్రికేయుడు, ఆయన వీక్షణం అనేటువంటి పత్రిక ఎడిటర్. ఆయన వ్యక్తిగతంగా నాకు కూడా అనుబంధం ఉన్నది. ఆయన విజయవిహారం పత్రికకి జరిగిన మొట్టమొదటి 25 ఏళ్ల క్రితం మా మీద దాడులు జరిగినప్పుడు కూడా ఆయన వచ్చి ఖండించడం అనేది జరిగింది. అంటే ఇది ప్రత్యుపకారం అని నేను అంటలేదు, కానీ నేను గుర్తు చేసుకుంటాను వారి యొక్క సుహృద్భావాన్ని. ఆ రోజు మేము కూడా ఇలాంటి అసహనాన్ని ఎదుర్కొని ఉన్న సందర్భంలో అది ఇంకా తీవ్రమైన దాడి. ఇవాళ వేణుగోపాల్ గారి మీద టార్గెట్ చేసి దాడి చేయడం అక్కడ సీన్లో కనిపించిన దానికంటే బయట కనిపిస్తున్నది చాలా ఎక్కువ. బయట విస్తారంగా ఆయనకి సంబంధించినటువంటి బెదిరింపు కాల్స్, చంపుతామని రకరకాలుగా చంపేస్తామని చెప్పడం అనేది ఆయన కూడా మరి కొంత నిస్పృహకు లోనయ్యాడేమో. సరే నన్ను చంపేయండి అంటూ ఆయన ప్రకటనలు చేయడం కూడా నేను పేపర్లో చూస్తున్న, వ్యక్తిగతంగా కలవలే కాదు. ఇది చాలా విషాదకరం. ఒక కవిని, ఒక సంపాదకుడిని ఆ విధంగా కార్నర్ చేయడం అనేది ఎక్కడ జరగలేదు ఇప్పటిదాకా. అదేవిధంగా ముగ్గురు రచయితల మీద కూడా వారు పుస్తకాలకు పెట్టినటువంటి టైటిల్స్కి సంబంధించి ఒక వివాదాస్పదమైన చర్చ. అశుద్ధ భారత్ అనేటువంటి టైటిల్ అనువాద పుస్తకానికి సజాయ్కి, అదేవిధంగా ఉచ్చల జలది తరంగ అనేటువంటి టైటిల్ పెట్టినందుకు మరొక మెర్సీ అనేటువంటి రచయిత్రికి కూడా ఇటువంటి బెదిరింపులు ఎదురైనట్టు మేము విన్నాం. ఇవి అభ్యంతరకరమైన విషయాలు. వీటిని ఖండిస్తున్నాము. దీన్ని హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ తరఫున, అలాగే ఈ కాహళి తరఫున కూడా ఖండించడం అనేది సముచితంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మరొక విషయాన్ని కూడా ప్రస్తావించాలి. ఈ బ్రహ్మకుమారి సంస్థ నుంచి కూడా ఇక్కడ ప్రతినిధులు రావడం అనేది చాలా చాలా సంతోషం. త్రినాథ్ గారు వచ్చారు. బ్రహ్మకుమారి సంస్థ మీద జరిగినటువంటి దాడిని కూడా మేము నిన్న రకరకాల ఛానల్స్లో ప్రసారం అవుతుంటే చూసి నిర్ఘాంతపోయినాం. అదేదో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో జరుగుతున్నట్టుగా మొట్టమొదట ఈ దాడికి ప్రిపేర్ అయ్యారు అని సంకేతం అన్నట్టుగా ఒక అమ్మాయి ఆవిడ వెళుతూ ఉంటే ఆవిడ వెనకాల నుంచి కెమెరా అట్లా తీసుకెళ్ళి ఆ స్టాల్లో ఆవిడ వెళ్ళి, ఆపండి ఇక మీ వ్యవహారం, మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయండి, మీరు ఈ పని చేయకండి అని ఆవిడ గట్టిగా దౌర్జన్యం చేసినట్టుగా, దాష్టికం చూపించినట్టుగా. అది ఏమి చిన్న విషయం కాదు. సుమారుగా ఒక అర్ధగంటకు పైన అక్కడ డ్రామా నడిచింది. అసలు ఎంతమంది వచ్చినా 10 మంది నిశ్చేష్టులై ఉండిపోయారు. నేను చూసినంత వరకు బ్రహ్మకుమారి ప్రతినిధులు అమ్మ ఇది కాదు అని నచ్చ చెప్పడానికి పూనుకున్న ఆవిడ నచ్చ వినేటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. అదేవిధంగా ఎగ్జిబిషన్ యొక్క నిర్వాహకులు వచ్చారు.
ఎగ్జిబిషన్ మేము మా ప్రకటనలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు కూడా మేము విజ్ఞప్తి చేసాం, మీరు చర్య తీసుకోవాలి. మీరు నిర్వహించాల్సిన ఎగ్జిబిషన్లో సెక్యూరిటీ చూడాల్సిన బాధ్యత మీది. పుస్తకాలు ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు పుస్తకాలు కొనుక్కోవాలి, వెళ్ళిపోవాలి. వాడు అడగాల్సిన పుస్తకం రేట్ అంతా, రచయిత అంతా ఎవరైనా అడిగితే బాగుంటుంది, కానీ ఇంతకంటే ఏమీ లేదు. నిషిద్ధ పుస్తకాలు అమ్ముతుంటే మీరు మాట్లాడచ్చు, అది కూడా కేసు పెట్టాలి. కానీ ఇక్కడ మేము చర్చిస్తాము, వాగ్వివాదం చేస్తాం, ఇది మా హక్కు అంటాం కదా. ఇది చర్చించే వాగ్వివాదం చేసే ప్లాట్ఫామ్ కాదని గమనించాలి. దాన్ని మీరు వేరే ప్లాట్ఫామ్ పెట్టుకోవాలి మీరు, మీకు అలాంటి ఉద్దేశం ఉంటే కనుక. లేదా అభ్యంతరకరమైన సంగతి జరుగుతోంది, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు జరుగుతున్నాయి, ద్వేషాన్ని రేపెత్తించే కార్యకలాపాలు జరుగుతాయి అంటే కంప్లైంట్ చేసుకోండి, మీకు లీగల్ రెమెడీస్ ఉన్నాయి. అవేమీ లేకుండా మా ఇష్టం, మేము ఎవరిని రానేమో, మా వెనకాల ఇంకా బజరంగ దళం వస్తుంది, మరో సైన్యం వస్తుంది అనేటువంటి టోన్లో మాట్లాడుతూ ఇది మిమ్మల్ని జరపడమో, ఇక్కడ ఎవరిని రానేమో అని. చివరికి పోలీసులు వచ్చినా కూడా పోలీసులు అమ్మ వచ్చి కంప్లైంట్ చేయమంటే కూడా ఆవిడ వెళ్ళే. ఇలాంటిది ఎక్కడ చూడలేదు ఇప్పటిదాకా. నేను ఒక పత్రిక 5 సంవత్సరాలు ఎడిటర్గా ఉన్నాను, ఎన్నో యుద్ధాలను చూశాను. ఇంత దౌర్జన్యం అనేది చాలా అసాధారణమైనటువంటి చర్య, ఇది మోస్ట్ షాకింగ్. దీన్ని వెంటనే ఇప్పటికీ బ్రహ్మకుమారిస్ మీద ఇది మొదటిసారి కాదు, అదే ఎగ్జిబిషన్లో ఇంకొకటి 2 వెళ్ళి చాలా వల్గర్ లాంగ్వేజ్లో హెడ్డింగ్లు పెట్టుకుంటూ కొన్ని వీడియోస్ చేయడం అనేది వాళ్ళని అల్లరి పెట్టినట్టు వేధించినట్టుగా కూడా మేము చూసాం. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే, బ్రహ్మకుమారిస్ అనేటువంటి సంస్థ, క్షమించాలి నన్ను, బ్రహ్మకుమారిస్ అనేటువంటి సంస్థ అంటేనే ఇది ఒక ఏదో పూర్వం కథలో ఏదో పిచ్చుకుక్క అని చెప్పి కొట్టమన్నారో, లేకపోతే నల్లమేక అని చెప్పమన్నారో, ఏదో కథలు ఉన్నాయి. అట్లా ఈ సంస్థ చెడ్డది అనేటువంటి ఒక క్యాంపెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. దాని మీద మనం సత్యాన్వేషణ చేయొచ్చు, నేను కూడా సత్యాన్వేషణ చేసి తెలుసుకుంటాను. నాకు అన్నీ తెలుసని నేను అనుకోవట్లేదు, కానీ అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ చాలామంది, నేను పాత్రికేయులతో కూడా మాట్లాడాను, మీరు అసలు ఏమి పట్టించుకోవట్లేదు. 2 బ్రహ్మకుమారి సంస్థలు ఉన్నాయి. ఈ 2 బ్రహ్మకుమారి సంస్థల్లో ఒకటి మౌంట్ అబూ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ, మరొకటి ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ ఫరూఖాబాద్లో. మరి 2 సంస్థల్లో రెండవ సంస్థ నాకు తెలిసి చీలిక సంస్థ. ఆయన మీద చాలా కేసులు ఉన్నాయని కూడా గతంలో మీరు వెళ్ళి బ్రౌజ్ చేస్తే కనిపిస్తుంది. ఆయన పేరు ఏదో వీరేంద్ర దీక్షితో మరేదో ఉంది. ఆయన ఒక ఫ్రాడ్స్టరో మరి లేకపోతే అక్యూజ్డో నాకు స్పష్టత లేదు, కానీ కేసులు ప్రూవ్ అయినాయా లేకపోతే ఆరోపణలు వచ్చినాయో తెలియదు. ఏమైనా కానీ ఆయన మీద కేసులు ఉన్నాయి, ఎప్పటి నుంచో వివాదం ఉందనేది మనకు తెలిసిన విషయమే. దాని గురించి బ్రహ్మకుమారి పేరు ఎక్కడ కనిపిస్తే నేను అల్లరి చేస్తాను అనేటువంటి హక్కు కలిగి ఉన్నాను అనేటువంటి పద్ధతి అయితే అది చాలా అన్యాయం. ఆ రకంగా చేయడం, తర్వాత ప్రతి ఒక్క పాయింట్ని మీరు తెల్లబట్టలు ఎందుకు కట్టుకున్నారు, మీరు బొట్టు ఎందుకు పెట్టుకున్నారు, లేదా పెట్టుకోలేదు, ఈ బొట్టు ఎందుకు అసలు ఏమిటి దౌర్జన్యం నాకు అర్థం కాకుండా. మీరు ఎవరు, ఎందుకు మాట్లాడుతున్నారు? చాలా మోస్ట్ షాకింగ్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా. నేను పేర్లు తీస్తున్నందుకు నన్ను క్షమించాలి. ఏ వ్యక్తి అయితే మహిళ ఈ యొక్క దాడి నిర్వహించిందో చాలా గర్వంగా, ఆవిడ చాలా గొప్ప పని చేసిందని ఆవిడ కిందంతా కూడా చాలా కామెంట్స్ నేను చూశాను. వాళ్ళ హస్బెండ్ కాంత్రీసా గారు, నేను పేరు తీస్తున్నాను, క్షమించాలి, నాకు ఇష్టం లేదు, అది తీయాల్సి వస్తుంది. ఆయన ఒక పుస్తకం రాశాడు రామ్ గోపాల్ వర్మ మీద. దాంట్లో బుద్ధుడి బొమ్మ వేసి రామ్ గోపాల్ వర్మని బుద్ధుడి ఆహార్యంలో పెట్టాడు. ఎవరి మనోభావాలు గాయపట్టలేదని నేను అడుగుతున్నాను. మీరు బౌద్ధుల యొక్క అభిప్రాయాలు తీసుకున్నారా? బుద్ధుడు రామ్ గోపాల్ వర్మలో ఉంటాడా? ఏదైతే కోట్లాది మందికి ఆరాధ్యుడుగాను లేకపోతే చాలా ఎన్లైటెండ్ పర్సన్గాను భావించుకునేటువంటి బుద్ధుడిని నేను పోర్ను చూస్తాను లేకపోతే మరేదో పని చేస్తాను, నా ఇష్టం జీవించేటువంటి మనిషిని కలిపి మీరు కవర్ మీద వేయడం మీ హక్కు. ఇంకేదైనా ఎవరైనా బొట్టు పెట్టుకోపోయినా తెల్ల చీర కట్టుకున్నా మీరు వచ్చి అల్లరి చేసి ధర్మాగ్రహం అంటే టైటిల్ ఎలా పెట్టారని అడుగుతున్నాను. ధర్మం ఏమిటి, ఆగ్రహం ఏమిటి? మీరు ఏమనుకుంటారు అసలు? అంటే మీరు ఏం చేసినా అది నడుస్తుంది అనుకుంటున్నారా? చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇది, చాలా సిగ్గుపడాల్సిన విషయం. చాలా తీవ్రంగా ఖండిస్తాను నేను ఈ విషయాన్ని. మేము గవర్నమెంట్ని, అదేవిధంగా బుక్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు కూడా నేను స్పష్టంగా నిలదీసి అడుగుతూ ఈ ఘటనను మేము ఖండించడం జరిగింది. మీరు బ్రహ్మకుమారి సంస్థ కూడా తప్పు చేస్తే చర్య తీసుకోండి. మిమ్మల్ని ఎవరైనా ఆపారా?
మీరు చర్య తీసుకోవచ్చు కదమ్మంటే ఆల్రెడీ జరుగుతున్నాయి. జరిగితే జరగని ఏమని నువ్వు అదనంగా ఏమి నీకేమి శక్తులు ఉన్నాయని ఇక్కడికి వచ్చి అల్లరి చేస్తున్నావు అని అడుగుతున్నావు. ఈ విధంగా పుస్తకాల అమ్ముకోవడానికి వీలు లేకుండా ఆడు పేర్లు చెప్పింది మత సంస్థల యొక్క పేర్లని జీవితాంతం జాతిపిత గాంధీ మీద, నెహ్రూ మీద, మీకు నచ్చని ప్రతి వాడి మీద పుస్తకాలు వేశారు. మీరు ముస్లింల మీద పుస్తకాలు వేశారు. ఈ ఛానల్స్ అన్నింటిలో కొత్త కొత్త టర్మినాలజీ రోజు రోజుకి కొత్త టర్మినాలజీని కనిపెట్టుకుంటూ వెళ్తున్నారు. మరకలని, లేకపోతే శవాల పూజించే వాళ్ళని, ఎడారి మతాలు, నీ ఇష్టం. ఇక అదంతా సంస్కారమే, అదంతా సంస్కారమే. నువ్వు చేసే పనులన్నీ కూడా నీకు ఎవడిచ్చాడు ఈ హక్కుని? ఇన్ని సంవత్సరాలుగా ఎవడు కూడా ఈ ఆర్ఎస్ఎస్ స్టాల్కో మరొకళ్ళ స్టాల్కి వెళ్ళి పుస్తకం ఎందుకు వేసిన అడగలేదే? గాంధీని చంపింది గాంధీ అని పుస్తకం వేసావు, చాలా నీచమైనటువంటి భాషలో అబద్ధాలు రాసావు, ఎవరు అడగలేదు నిన్ను? మీరు పెట్టుకున్నారా? కాంతిరేసాగర్ రోజు బొట్టు పెట్టుకుంటారా? గోల్వాల్కర్ గారు, హెడ్ గవర్ గారు పెట్టుకున్నారా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బొట్టు పెట్టుకుంటారా? బొట్టు ఎందుకు లేదు? నువ్వు ఎట్లా అడుగుతావు? బొట్టు ఎలా ఉండాలి, ఎక్కడ ఏ బట్టలు వేసుకోవాలి నిన్నడికి తెలుసుకోవాలా? ఎన్ని సంస్థల పేర్లు చెప్పాలి ఆధ్యాత్మికంగా తెల్ల బట్టలు వేసుకునే వాళ్ళని? తెల్ల బట్టలు ఎందుకు వేసుకుంటారు? మీరు క్రిస్టియన్ మతంలోకి ఇస్లాం మతంలోకి మార్చదలుచుకున్నారా? మీరు క్రిస్టియన్లా? మీరు రాముడి పేరు తీయకండి. రాముడు వీడి ప్రాపర్టీ, మీ ప్రాపర్టీ రాముడు. మీరు తెచ్చుకోండి పేటెంట్ రైట్ అక్కడి నుంచి, రాముడు మా ప్రాపర్టీ అని. ఈ బొమ్మ ఎట్లా పెట్టారు అని దాడికి దిగడం అనేది ఇవాళ నేను చాలామంది విజ్ఞప్తి చేస్తాను. ఇంకా ఇంకొంచెం షాకింగ్ విషయం మీకు చెప్తాను. చాలామంది రచయితలు, మేధావులు ఒక సభ పెట్టి వేణుగోపాల్ గారి మీద, ఇతర రచయితల మీద జరిగిందని ఖండించారు. మంచి పని చేశారు. ఒక 50-60 మంది వచ్చారు, మహామేధావులు వాళ్ళంతా కూడా. మేము ఖండించిన వాళ్ళ మొట్టమొదటి రోజు ఖండించాం. మాకెవడు రమ్మని పిలవలే. అది కూడా సంతోషమే, దాన్ని నేను తప్పు పట్టట్లేదు. నేను నిర్వాహకులకు కాళ్ళు లేకపోవచ్చు, అలాంటి పనులు నేను కూడా మిస్ అవుతాను. కానీ నేను అడిగే విషయం ఏంటంటే, ఇంతకంటే తీవ్రమైనటువంటి దాడి బ్రహ్మకుమారి జరిగితే వాళ్ళ పేరు కూడా మీరు ఎందుకు తీయలేదని అడుగుతున్నాను నేను. వాళ్ళ పేరు కూడా ఎందుకు తీయలేదు మీరు? మీరు ఖండించినప్పుడు పలానా బుక్ స్టాల్ మీద అడిగి చెప్పాలా? మీరు ఖండించట్లేదు. ఎందుకంటే బ్రహ్మకుమారి మీద దాడి జరిగితే మీకు అభ్యంతరం లేదు, మీ మీద దాడి జరిగితే అభ్యంతరం, బ్రహ్మకుమారి మీద దాడి జరిగితే అభ్యంతరం లేదు. బ్రహ్మకుమారి మీద దాడి జరిగితే నీకంటే తీవ్రమైన దాడి, అది నీకంటే తీవ్రమైన దాడి. పోలీసులు వచ్చి కూడా ఆపలేకపోయినటువంటి దాడి జరిగితే నీకు అభ్యంతరం లేకపోతే, నీ మీద దాడి జరిగితే ఇంకోటికి అభ్యంతరం లేకపోతే దాన్ని ఎట్లా ఆపగలుగుతావు అంటున్నా. నీ ఇల్లు కాలితే నాకు అభ్యంతరం లేదు, నా ఇల్లు మాత్రం కాలకూడదు అంటే ఇదేం వైఖరి? ఇదేనా తెలుగుదేశంలో తెలంగాణలోను మేధావులందరూ చేయాల్సిన పని ఇదేనా? మాకు అట్లాంటి మొహమాటం లేవు. మేము అన్ని రకాల దాడుల్ని, అన్ని రకాల అసహనాల్ని, అన్ని రకాల దౌర్జన్యాలను, అన్ని రకాల విద్వేషాలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం. అండ్ వి స్టాండ్ బై దెమ్. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే దాడి గురవుతారో వాళ్ళు ఎమ్మటి నిలబడి ఉంటాం. మేము ప్రాణాలు ఇవ్వడానికి వెనకడం. మేము దీన్ని సహించం. మేము వీఆర్ హియర్. ఏది పడితే అది నడుస్తుందని అనుకోవద్దు మీరు. ఓహో బ్రహ్మకుమారీస్ ఏదో చేసే ఉంటారు తప్పు, లేకపోతే ఎందుకు వాళ్ళ మీద ఇన్ని సంస్థలు అనేటువంటి విధానం కూడా తెచ్చారు. నాకు తెలియదు ఆ విషయం మీద. నేను ఆ పుస్తకాల్లో ఏమున్నాయి, ఏది బౌద్ధ క్షేత్రము తిరుపతి అనేటువంటి పుస్తకం మీద చర్చగా వచ్చినట్టుగా, అది పుస్తకం సెంటెడ్ కాదు, నాకు తెలిసి పర్సనాలిటీస్ సెంటెడ్. అది ఇన్ కేస్ అయితే కనుక దేర్ ఆర్ 1000 ఆర్గ్యుమెంట్స్. నేను చెప్తున్నా, కాలేజీ చదువుకున్న రోజుల నుంచి కూడా తిరుపతి బౌద్ధ క్షేత్రం అనే పుస్తకాలు నేను చదువుకున్నాను. అది కరెక్ట్ కాకపోవచ్చు, మరి మీరు కూడా తాజ్మహల్ కింద శివాలయం ఉందని పుస్తకాలు వేశారు. అది కూడా కరెక్టో కాదు ఆవిడకి తెలియదు. 1000 పుస్తకాలు వేశారు మీరు. మీ మీద ఎవరు వచ్చి ధర్నా చేయలేదే? మీ మీద ఎవరు వచ్చి దాడులు చేయలేదే? తిరుపతి బౌద్ధ క్షేత్రం అంటే దేర్ ఆర్ ఆర్గ్యుమెంట్స్. నేను చూపించగలుగుతాను. జైనుల యొక్క, బౌద్ధుల యొక్క, వాళ్ళ యొక్క బుద్ధుడి యొక్క విగ్రహం, మహావీరుడి యొక్క విగ్రహం ఈ విధంగా నిలబడి ఉండగా పూజారులు గంట వాయిస్తూ ఇది విష్ణుమూర్తి ఆలయం అని ప్రసాదాలు పంచేటువంటి ఆలయాలు నేను చెప్తాను మీకు. అలా జరుగుతుంది. అది నేను ఆఖరి విషయం ఏంటంటే, నేను అక్కడికి వెళ్ళే తప్పు కూడా జరిగింది అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుడు అని చెప్పారు, విష్ణుమూర్తి అని చెప్పారు, కానీ మరి ఏం చెప్పలేదుగా. ఆ యొక్క సంప్రదాయం లుప్తమైనప్పుడు వీరు దీన్ని గౌరవిస్తున్నారు, వీరు దేవుడు అంటున్నారు, నేను మంచిగానే ఫీల్ అయ్యాను. అందువల్ల ఆరామాలు అనేటువంటి మాట బౌద్ధులకు సంబంధించింది, పంచారామాలు అనేటువంటిది హిందువులది కాదు అనేటువంటి వాదం ఉంది, బలమైన వాదం. అమరావతి శివుడి టెంపుల్ కాదు, అది బౌద్ధారామం అనేటువంటి
నాకు తెలిసి 90% పైగా విద్యులు అదే మాట చెప్తారు. మీరు వెళ్ళి చూస్తే కూడా అది అక్కడ ఉన్నటువంటి ఆరామంలో ఒక స్తంభాన్ని నిలబెట్టేట్టు మీ కళ్ళ ముందు మామూలు కళ్ళతో చూస్తే కానీ నేకెడ్ ట్రూత్ ఇవాళ కూడా కనిపిస్తుంది. నేను దాని మీద జడ్జిమెంట్లు ఇవ్వడం లేదు, నేనేం మాట్లాడడం లేదు. నేనేమంటానంటే ఇలాంటి వాదాలు ఉన్నాయి అంటున్నాను. నువ్వు సహించాలి వాదాలు. యూ మస్ట్ టాలరేట్ ఆల్ దీస్ ఆర్గ్యుమెంట్స్. వాదానికి వాదం సమాధానం, ఆర్గ్యుమెంట్కి ఆర్గ్యుమెంట్ సమాధానం, సభకి సభ సమాధానం, కరపత్రానికి కరపత్రం సమాధానం, బుక్ స్టాల్ సమాధానం, పుస్తకానికి పుస్తకం సమాధానం. కానీ దాడి కాదు, ఫిజికల్ అటాక్ మేము అంగీకరించాం. అబ్జెక్షన్ ఇది. నువ్వు రాసుకో ఇంత పుస్తకాలను, ఇప్పటికీ రాస్తూ ఉన్నావు. ఇవాళ నేను టాలరేట్ చేయను. నువ్వు సభ పెడితే టాలరేట్ చేయను, నువ్వు మాట్లాడితే టాలరేట్ చేయను. సనాతన ధర్మం అంటే ఇది, మన సనాతన ధర్మం, మన హిందూ మతం. ఏంటిది? మీరేం చదువుకున్నారు? మీకేం తెలుసు? మీకు మీరేకంగా ఏ విషయాలు అర్థమైంది మీకు? మీరు ఎలాగ నిర్వచించడానికి పూనుకుంటారు సనాతన ధర్మం ఇది అని? ఈ రకమైనటువంటి అసహన ధోరణులు మన సమాజంలో అనేక రూపాల్లో వస్తూ ఉన్నాయి. మేము చాలా కాలం క్రితం ఈ మాట చెప్పాం. మతోన్మాదం అనేది చాలా తీవ్రమైన మతోన్మాదం ఆవిర్భవించే ముందు మతం అనేది కేంద్రీకరణ జరుగుతుంది. మతంలో ఉన్నటువంటి రకరకాల ధోరణులు నిర్మూలించబడతాయి. దేశ విభజన సమయంలో ముస్లిమ్స్లో ఉండేటువంటి అనేకమైనటువంటి సెక్ట్స్ వెళ్ళిపోయినాయి. సిక్కుల్లో 25 సెక్ట్స్ ఉండేవి అటు ఇటుగా, ఇవాళ 2-3 మిగిలినాయి. మనుషులు ఉద్రేకానికి లేనప్పుడు ఏం మిగలవు. ఇవాళ సనాతన ధర్మం అంటే ఇది హిందూ మతం ఎప్పుడు చూడలేదు. భారతదేశం 1000 సంవత్సరాల చరిత్రలో ఇటువంటి హిందూ మతం ఇటువంటి ఈ కేంద్రీకరణను చూడలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నౌ సమ్ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు డిఫైన్ వాట్ ఈజ్ హిందూయిజం అండ్ వాట్ ఈజ్ సనాతన ధర్మ. హౌ డేర్ యు ఆర్! ఎంత ధైర్యం నీకు! ఎందుకంటే ఈ సంప్రదాయం చాలా కాలం క్రితం చెప్పాను. జై శ్రీరామ అననటువంటి వాళ్ళు కూడా హిందూ మతంలో ఉన్నారు. రాముడి దేవుడిని అంగీకరించినటువంటి ప్రధానమైనటువంటి శాఖలు ఉండే మీకు తెలియదు ఆ విషయం. ఆర్య సమాజం అంగీకరించదు. ఆర్య సమాజానికి ఆరాధన పద్ధతి లేదు. విగ్రహారాధనకి మా అధ్యక్షుడు అలేఖ సంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళు 100 సంవత్సరాల ట్రెడిషన్. వాళ్ళు విగ్రహారాధన అంగీకరించరు. వాళ్ళు హిందువులే, నువ్వెవరు కాదని చెప్పడానికి. హిందూ మతంలో అనేక శాఖలు ఉన్నాయి. రాముడు దేవుడిని నమ్మేటువంటి వాళ్ళు శుభ్రంగా నమ్మండి, నాకు అభ్యంతరం లేదు. నేను కూడా జై శ్రీరామ్ అనడానికి వెనకాడేటువంటి వ్యక్తిని కాను. కానీ ఇదే హిందూ మతం కాదు అంటే మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తాం. ఎందుకంటే ఇన్ని రకాల పూల తోటలో అన్ని పూలను నిర్మూలించేసి ఈ 4 ఉంచుతామని మీరు చెప్తా ఉన్నారు. ఇది మాకు అంగీకార యోగ్యం కాదని చెప్తున్నాండి. అంచేత బ్రహ్మకుమారీస్ని వాళ్ళ సిద్ధాంతం చెప్పుకోనివ్వండి, అచల సిద్ధాంతం చెప్పి వాళ్ళ సిద్ధాంతం చెప్పనివ్వండి, అనేక సాంప్రదాయాన్ని వాళ్ళ సిద్ధాంతాన్ని చెప్పనివ్వండి, బ్రహ్మ సమాజాన్ని చెప్పనివ్వండి, మహానుభావ శక్తిని చెప్పనివ్వండి, నారాయణ గురు సంప్రదాయాన్ని చెప్పనివ్వండి. కానీ లేనే లేదు, మేము నిర్వచిస్తాము అనేటువంటి ధోరణిలో కనుక మీరు చేస్తే ఖచ్చితంగా దీన్ని మేము ఎదుర్కొంటాం. ఎందుకంటే బహుళత్వం, సమానత్వం, ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అనేటువంటి బేసిస్ మీద హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ మేము ఏర్పాటు చేసుకున్నాం. హిందూ మతంలో ప్లూరలిటీ అనేటువంటిది ఒక ప్రాణ శ్వాస. అది నువ్వు దాన్ని తీసేస్తే ఇట్ వోంట్ బి హిందూయిజం, ఒక మోనోలిథిక్ రిలీజియన్ అయిపోతుంది. అలా అయితే మేము ఎవరం కానివ్వం. మేము పెద్దవాళ్ళ వచ్చిన వాళ్ళం వేరే విషయం. వీ డోంట్ అలౌ ఇట్. హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ 2025 జనవరి 1న విడుదల చేసినటువంటి ప్రకటన ఇది. ప్రసిద్ధ పాత్రికేయులు ఎన్ వేణుగోపాల్ పైన జరుగుతున్న దాడుల్ని, దౌర్జన్యాల్ని, వేధింపుల్ని, బెదిరింపుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హైదరాబాద్ బుక్ ఫెయిర్లో వీక్షణం స్టాల్ పైన, బ్రహ్మకుమారిల స్టాల్ పైన జరిగిన దాడుల్ని, దౌర్జన్యాల్ని, వేధింపుల్ని, బెదిరింపుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధ్యులైన నేరగాళ్లపై, ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటీవల జరిగిన హైదరాబాద్ బుక్ ఫెయిర్లో వీక్షణం బుక్ స్టాల్లోకి కొందరు వ్యక్తులు చొరబడి అక్కడ అమ్ముతున్న తిరుపతి బౌద్ధ క్షేత్రమే అనే వాదనతో ఉన్న ఒక పుస్తకం పైన అభ్యంతరం వ్యక్తం చేసి దౌర్జన్యానికి దిగారు. ఆ పుస్తకం వీక్షణం సంస్థ ప్రచురించినది కాదు. ఆ పుస్తకం అక్కడ ఉన్న అనేక స్టాల్స్లో లభ్యమవుతోంది. ఈ విషయం పైన వివరణ ఇస్తున్న ప్రసిద్ధ పాత్రికేయుడు, వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ని
ఆ వ్యక్తులు దురుసుగా తూలనాడటం, దూషించడం, బెదిరించడం చేశారు. ఈ సంఘటనని వీడియోగా రూపొందించి ఇప్పుడు వైరల్ చేశారు. ఆయనని టార్గెట్ చేస్తూ, తిడుతూ, బెదిరిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే బుక్ ఫెయిర్లో బ్రహ్మకుమారిల సంస్థ స్టాల్ పైన కూడా కొందరు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా తూలనాడటం, దూషించడం, ఈ సంస్థ బుక్ స్టాల్ వద్దకి ఎవరిని రాకుండా అడ్డుకుంటామని, అసలు ఈ స్టాల్ని అక్కడి నుంచి ఎత్తేయాలని బెదిరించడం జరిగింది. ఈ దారుణం పోలీసుల వరకు వెళ్ళింది. ఈ తరహా దాడుల్ని, వేధింపుల్ని, బెదిరింపుల్ని హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ తీవ్రంగా ఖండిస్తోంది. హిందూ మతం అంత దుర్మార్గమైన మతం వేరే ఏదీ లేదు అని ఎన్ వేణుగోపాల్ చెప్పినట్టుగా ఈ ఘటనపై వైరల్ అవుతున్న వీడియోలో ఉంది. ఈ అభిప్రాయాన్ని హెచ్పి అంగీకరించదు. సమానత్వ సూక్తాన్ని ప్రవచించిన హిందూ మతం కేవలం అసమానత్వాన్ని చెబుతోందని మేం భావించట్లేదు. అలాగే బ్రహ్మకుమారి సంస్థ సిద్ధాంతాలు కూడా మావి కావు. హెచ్పి ఆవిర్భావ ప్రకటనలో ఇలా పేర్కొనడం జరిగింది: ప్రపంచంలో అనేక మతాల జీవన విధానాల యోచనల్లోనూ ఆచరణలోనూ ఉన్నట్టే హిందూ యోచనలో ఆచరణలో సైతం ఎన్నో తీవ్రమైన లోపాలు, దోషాలు, సమస్యలు ఉన్నాయి. హిందూ శిబిరంలోని లోపాలని, దోషాలని పరిహరించడానికి, సమస్యల్ని పరిష్కరించడానికి సరిపడిన శక్తిని, స్ఫూర్తిని ఇచ్చే అంశాలు హిందూ తాత్వికతలో, ఆచరణలో ఉన్నాయని మేము దృఢంగా విశ్వసిస్తున్నాం. లోపాలని, దోషాలని పరిహరిస్తూ ప్రాచీన మహోజ్వల నిరుపమాన హిందూ తాత్వికత భావన వారసత్వాన్ని పరిరక్షించుకోవడం, సమున్నతంగా ఎత్తిపట్టుకోవడం, అభివృద్ధి పరచుకోవటం, హిందూ మతాన్ని విద్వేష, మౌఢ్య, అసహన, అసమానత్వ భావాల సంపుటిగా చిత్రించే దౌష్ట్యాన్ని తిప్పికొట్టడం ఇవాల్టి చారిత్రక కర్తవ్యమని భావిస్తున్నాం. హెచ్పి ఆధ్వర్యంలో 2024 జూన్లో హైదరాబాద్లో జరిగిన హిందూ సమ్మేళనంలో ఆమోదించిన తీర్మానంలో కూడా ఈ విషయం ఉంది. మేము వేణుగోపాల్ ఆలోచనల్ని, బ్రహ్మకుమారి సంస్థ సిద్ధాంతాల్ని మావి అనకపోయినా వాళ్ళకి తాము నమ్మిన సిద్ధాంతాలని చెప్పే, ప్రచారం చేసే హక్కుని సంపూర్ణంగా గౌరవిస్తున్నాం. హిందూ మతం దుర్మార్గమైన మతం అని వేణుగోపాల్ చెప్తున్నప్పుడు కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది ఆ మతంలోని అసమానత్వ భావజాలాన్నే. వేణుగోపాల్కి అలా చెప్పే హక్కు ఉన్నదని మేము భావిస్తున్నాం. హిందూ మతంలోని ఏదైనా అంశాలని, సిద్ధాంతాల్ని, పౌరాణిక గాథల్ని ఎవరైనా విమర్శించడంలో, వ్యతిరేకించడంలో ఎటువంటి పొరపాటు లేదు. భిన్నాభిప్రాయాలకి, అసమ్మతికి, విమర్శలకి హిందూ స్రవంతిలో చోటు ఉంది. గతంలో వేమన, దయానంద సరస్వతి, గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, చలం, నార్ల, త్రిపురనేని రామస్వామి, రంగనాయకమ్మ వంటి వారెందరో హిందూ మతంలోని పలు అంశాలపైన విమర్శలు లేదా భేదాభిప్రాయాలు వ్యక్తం చేసి ఉన్నారు. హిందూ మతంలో ఉపనిషత్తుల కాలం నాటి నుంచి కూడా ఇలా అసమ్మతి, విమర్శ వ్యక్తం చేసే సంప్రదాయానికి మూలాలు ఉన్నాయి. హిందూ మతంలో విభిన్న శాఖల మధ్య కూడా పలు అంశాల్లో అభిప్రాయ భేదాలు, అసమ్మతులు ఉన్నాయి. నాస్తికులు, అజ్ఞేయవాదులు సైతం హిందూ స్రవంతికి చెందినవారే అనేది హెచ్పి అవగాహన. బహుళత్వం, సమానత్వం, సహనం, ద్వేషరాహిత్యం తదితర విలువలు హిందూ మతానికి ప్రాణశ్వాస వంటివని మేము భావిస్తున్నాం.
ఈ విలువలకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారు హిందూ మతానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారే అవుతారు. ఎవరి అభిప్రాయాన్నైనా మతంలోని ఏ సిద్ధాంతాన్నైనా విమర్శించవచ్చు, తిరస్కరించవచ్చు, అభిప్రాయ భేదాన్ని వ్యక్తం చేయవచ్చు. వాదాన్ని విమర్శిస్తూ సముచితమైన వేదిక పైన ప్రతివాదం చెప్పవచ్చు, పుస్తకాన్ని విమర్శిస్తూ వేరే పుస్తకం రాయవచ్చు, అటువంటి విమర్శలతో కూడిన సాహిత్యాన్ని ప్రచారం చేసుకోవచ్చు, బుక్ ఎగ్జిబిషన్లలో వేరే స్టాల్ తీసుకొని అమ్ముకోవచ్చు. ఇలా తమకి నచ్చని లేదా తాము సరైనవి కావు అనుకుంటున్న వ్యక్తులపైన లేదా సంస్థలపైన, బుక్ స్టాల్స్ పైన దాడికి, దౌర్జన్యానికి, బెదిరింపులకి, వేధింపులకి దిగడం అభ్యంతరకరమే కాదు, నేరం కూడా. ఇటువంటి నేరపూరితమైన చర్యలు ఒక పథకం ప్రకారమే సాగుతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యానికి, భావ ప్రకటన స్వేచ్ఛకి వ్యతిరేకమైన ఇటువంటి విద్వేష ధోరణుల్ని మొగ్గలోనే తుంచేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి దాడులకి, దౌర్జన్యాలకి, వేధింపులకి, బెదిరింపులకి పాల్పడుతున్న వ్యక్తులపైన, ముఠాలపైన తగిన చర్యలు తీసుకోవాలని బుక్ ఫెయిర్ నిర్వాహకుల్ని కోరుతున్నాం. ఇటువంటి నేరగాళ్లపైన, ముఠాలపైన చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని, అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, ఇటువంటి దుర్మార్గమైన దాడులను అరికట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విద్వేషం, అసమానత్వం, మౌఢ్యం, అసహనం రేపే ధోరణులపై పోరాటానికి హెచ్పి నిబద్ధమై ఉంది. అభినందనలతో సాధు త్రినాథ్ దాస్, అధ్యక్షులు హెచ్పి. కవిజ్ఞాస్ విజయవిహార రమణమూర్తి, ప్రధాన కార్యదర్శి హెచ్పి. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్, 9848030089.